హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు స్టూడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అమావాస్య బియ్యం పరిహారం. అమావాస్య రోజు చేయాల్సినటువంటి రైస్ పరిహారం అండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తీరని కోరికంటూ కూడా ఉండదు. ఎందుకంటే ఇది వైరల్ వీడియో, తప్పక ప్రయత్నించండి. నేను ట్రై చేశాను, నా కోరిక 12 రోజుల్లో తీరింది, అందుకే చెబుతున్నాను. అయితే ఎల్లుండి అమావాస్య కాబట్టి మర్చిపోకుండా ఆ రోజు ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు, నాతో షేర్ చేసుకుంటారు కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ కష్టాలని భరించటం కంటే, ఈ కష్టాలని అనుభవించటం కంటే చావే నయం అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా అమావాస్య రోజు ఇలా చేసి చూడండి. మీరు 5 రూపాయల కాయిన్తో ఇలా చేశారు అంటే అష్ట కష్టాలు కూడా తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది, అమృత సిద్ధి యోగం మిమ్మల్ని వరిస్తుంది. చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఎందుకంటే ఈ అమావాస్య మనకు శనివారంతో కలిసి వస్తుంది, శని జయంతి కూడా ఉంది. ఎంత అద్భుతం అంటే చాలా మామూలు కలయిక కాదు ఇది. ఆ రోజు మనకు మేనిఫెస్టేషన్కి చాలా అద్భుతమైన రోజు. ఏ రిచువల్ చేసినా, ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, ఏ రెమెడీ చేసినా ఇట్టే క్షణాల్లో నెరవేరిపోయే రోజు. అలాంటి శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజుని అస్సలు వదులుకోకండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో, బ్లాకేజెస్తో అనుకున్న పనులు జరగక, డబ్బు రాక, రావాల్సిన డబ్బు చేతికి అందక, మీరు ఇచ్చిన డబ్బు మీ చేతికి అందక, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఇబ్బంది పెడుతూ, ఇలా ఎవరైతే అష్ట కష్టాలు పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసి తీరాల్సిందే. వచ్చే అమావాస్యకి మీ జీవితం ఎలా మారుతుందో మీకే తెలుస్తుంది. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే కనుక ఈసారి మనకు శని జయంతితో కలిసి వస్తున్న అమావాస్య. శని భగవానుడికి అమావాస్యకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు తప్పకుండా గుడికి వెళ్ళండి. నల్లటి వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. నల్లటి పంచ కానీ, పై పంచ కానీ శని భగవానుడికి గుడిలోకి వెళ్ళి సమర్పించండి, లేదా బ్రాహ్మణ్స్కి ఇవ్వండి. అలాగే ఆ రోజు మీరు దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలోకి కొద్దిగా నల్ల నువ్వులు వేసి దీపారాధన కూడా చేయండి. ఇలా చేస్తే శని భగవానుడు కొంచెం ప్రశాంత పడతాడు. శని భగవానుడి వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అవి తొలగిపోతాయి. మనకు ఏలనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆ తీవ్రత తగ్గుతుంది. ఎక్కువ కష్టం లేకుండా, భరించలేని స్థితి కాకుండా కొంచెం ఆ తీవ్రత తగ్గి కొంచెం చల్లగా అన్నది చూస్తాడు శని భగవానుడు. అయితే ఇక మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి అంటే కనుక ఒక గాజు బౌల్ తీసుకోండి. ఖచ్చితంగా గాజు బౌలే కావాలి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఓకే. అయితే ఇక్కడ మీకు ఏమేం కావాలి వస్తువులు అంటే ఒక గాజు బౌలు, అలాగే దాల్చిన చెక్క పీసులు ఒక 5. అంటే ఇప్పుడు పైపుల్లా వస్తున్నాయి, అలాంటి పైపుల్లా ఉన్నవే కావాలి మీకు, గుర్తుపెట్టుకోండి. దాల్చిన చెక్క ట్యూబుల్లాగా, పైపుల్లాగా మనకు వేలు కంటే కూడా పొడుగ్గా వస్తున్నాయి, అలాంటివి ఒక 5 కావాలి. శుక్రవారం రోజు తెచ్చిపెట్టుకోండి. అలాంటి దాల్చిన చెక్క ఆ పైపులు 5 రూపాయలు బిళ్ళలు, గోల్డెన్ కలర్లో ఉన్నవి 5 రూపాయల బిళ్ళలు, అలాగే 5 లవంగాలు, 5 యాలకులు, బియ్యం, ఇవి కావాలి మీకు. ఒక గాజు బౌల్లో బియ్యం నింపండి. ఈ దాల్చిన చెక్క పైపులు చుట్టూ కూడా నిలువుగా నిలబెట్టినట్టు గుచ్చండి. ఇక ఆ మధ్యలో 5 రూపాయల బిళ్ళలు 5 తీసుకోమన్నా కదా, ఒక్కొక్కటి ఆ బౌల్లో పైన పెట్టండి. 5 యాలకులు పెట్టండి, 5 లవంగాలు పెట్టండి. ఇలా పెట్టేసి ఈ బౌల్ని మీ చేతిలో పట్టుకొని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఏమని? మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ అవ్వాలని, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలని, అలాగే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ రావాలని, అవకాశాలు వెతుక్కుంటూ రావాలని, డబ్బు వెతుక్కుంటూ రావాలని, సంపాదన పెరగాలని, మీకు రావాల్సిన డబ్బు మీకు రావాలని, ఇలా మీరు అంతా కూడా మేనిఫెస్ట్ చేసుకున్నాక మీరు ఇంకా ఒక పేపర్ మీద బ్లూ కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ ఇక్కడ ఏం రాస్తారంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఒక పేపర్ మీద రాసి ఆ బౌల్కి అతికించేయండి. ఆ బౌల్ని తీసుకువెళ్ళి
మీ ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో మెయిన్ డోర్ గుమ్మము, ఆ గుమ్మం దగ్గర లోపల వైపు పెట్టండి, బయట వైపు కాదు. మీకు అటువైపు ఏదైనా కిటికీ అలా ఉంటే పెట్టడానికి ప్లేస్ ఉందండి అంటే అక్కడ పెట్టేయండి. లేదంటే ఒక చిన్న స్టూల్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంది హైట్గా అంటే అక్కడ పెట్టచ్చు. అంటే ఉత్తర దిక్కుకు పెడితే చాలా మంచిది. అలా కాదు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, పిల్లలు మేము వచ్చిపోయేటప్పుడు కదిలించేస్తాం పడేస్తాం అనిపిస్తే మీ హాల్లో మీరు పెట్టేసేయండి. ఉత్తర దిక్కుగా పెట్టడానికి ట్రై చేయండి. ఇది మీరు వచ్చే అమావాస్య వరకు కూడా అలానే ఉంచండి. ఒకవేళ దుమ్ము పడింది అంటే పర్లేదు, చక్కగా ఆ బౌల్ని తీసి అంత తుడిచి దులిపేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజు ఏం చేస్తారు, వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా మొక్క మొదట్లో ఎవరు తొక్కని చోట వేసేసేయండి. మీరు ఇలా చేశారు అంటే ఇది మీకున్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, మీకున్న బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందులన్నింటినీ తొలగించేస్తుంది. అప్పుడు మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి, మీకు ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు వస్తుంది, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు వస్తారు, మీ సంపాదన పెరుగుతుంది, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. అంటే ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఎందుకంటే నేను ఒకసారి లాస్ట్ అమావాస్య వచ్చినప్పుడు నేను అమావాస్య రోజు ఈ రిచువల్ చేశాను. నా కోరిక 12 రోజుల్లో తీరిందండి. నాకు ఎవరో డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు మొండికేస్తున్నారు, ఇవ్వట్లేదు. నేను ఇలా చేశాను, నాకు 12 రోజుల్లో వాళ్ళు 3,20,000 రూపాయలు వాళ్ళంతట వాళ్ళే తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. కాబట్టి మీకు ఏది ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఇలా చెయ్యండి, మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. పీరియడ్స్లో ఉన్నప్పుడు దాన్ని తాకకుండా వదిలేసేయండి అంతే. ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా చేయటానికి ట్రై చేయండి. ఇది ఈవినింగ్ చేయండి, అమావాస్య రోజు నైట్ చేయండి, మీకు మంచి ఫలితం అన్నది ఖచ్చితంగా ఉంటుంది.